లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం తెలుసుకోబోతుంది ఒక గుండెకి కణితులు అనేవి మనం వినుంటాం. ఇప్పుడు మీరు అందరూ వినుంటారు, క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, ఇలాంటివి వినుంటారు. గుండెకి సంబంధించి క్యాన్సర్ అనేది ఎప్పుడు వినుండరు. ఎందుకంటే గుండెకి సంబంధించి కణితులు రావడం చాలా అరుదు. ఎంత రేర్ అంటే ఇట్లా వచ్చేది 0.001% మాత్రంలోనే, అంత తక్కువ. అంటే గుండె లోపల ఒక కణితి ఫామ్ కావడం చాలా రేర్. సో దాంట్లో కూడా అలా ఉండే రేర్ వాటిలో కూడా ఈ ర్యాబ్డోమయోమా అనే ట్యూమర్ మరీ రేర్. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు దాటిన వారిని ఒక 100 మందిని తీసుకుంటే అంటే 100 మందిని కాదు, 1,00,000 మంది 25 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళలో ఒకరికి మాత్రమే గుండెలో ఏ విధమైన కణితైనా ఉండే అవకాశం ఉంటుంది. అలా కణితులు ఉన్న వాళ్ళని 100 మందిని తీసుకుంటే దాంట్లో ఈ ర్యాబ్డోమయోమా అనేది <1% ఉంటుంది. అంటే ఉన్న కణితులే చాలా రేర్, దాంట్లో కూడా ఈ ర్యాబ్డోమయోమా అనేది బాగా రేర్. అయితే ఒక చిన్న విచిత్రం ఉంది. ర్యాబ్డోమయోమా అనేది పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువ కామన్. నార్మల్గా మనం కణితులన్నీ పెద్దవాళ్ళల్లో ఎక్కువ తెలుసు. ఇంకొక విచిత్రం కూడా ఉంది. చిన్నపిల్లల్లో ఈ ర్యాబ్డోమయోమా వచ్చినట్లయితే అది ఆపరేషన్ అవసరం పడదు. అంటే ఒక కణితి బాడీలో ఎక్కడ ఉన్నా దానికి యూజువల్ గా ట్రీట్మెంట్ దాన్ని తీసేయటమే ఉంటుంది. ఎస్పెషల్లీ గుండెకి సంబంధించిన చేంబర్స్ లో ఎప్పుడన్నా కణితి ఫామ్ అయితే దాన్ని ఇమీడియట్ గా తీయాల్సిన అవసరం ఉంటుంది. బట్ చిన్నపిల్లల్లో ర్యాబ్డోమయోమా అనేది ఉంటే కనుక ఆ ర్యాబ్డోమయోమా అనేదాన్ని మనం ఇమీడియట్ గా తీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకనంటే కొంతమందిలో ర్యాబ్డోమయోమా దానంతటా అదే రిగ్రెస్ అవుతుంది. అంటే దానంతటా అవే తగ్గిపోయే కణితుల్లో ర్యాబ్డోమయోమా అనేది ఒకటి ఇంపార్టెంట్ ట్యూమర్ కణితి. సో అడల్ట్స్ లో ఇది వేరేగా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో వచ్చే ర్యాబ్డోమయోమా వేరు, పెద్దవాళ్ళలో వచ్చే ర్యాబ్డోమయోమా వేరు. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో ర్యాబ్డోమయోమా అనేది ఇంతవరకు అసలు చాలా మంది చూడలేదు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు అంటే 1900 నుంచి మనం మెడికల్ రికార్డ్స్ రాస్తుంటే ఈ లాస్ట్ సెంచరీలో ఈ పెద్దవాళ్ళల్లో ఈ టైపు కణితులు కేవలం 100 మాత్రమే గమనించారు ప్రపంచం మొత్తం మీద. సో అంత రేర్ గా ఇది వచ్చేది, ఇది నిజంగా తగ్గిపోతుందా దానంతట అదే, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుందా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా, దానికి ఆపరేషన్ చేయాలంటే ఎంత కష్టము, ఏ పరిజ్ఞానము సైన్స్ లో ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే కేవలం 100 మందికి మాత్రమే ఉంది ఈ కండిషన్ అనేది. సో ఈ విధమైన కండిషన్ తో మన రోగి, నేను సిద్దిపేటలో ఈ రోగిని మొదటిసారి చూడటం జరిగింది. ఆయనకి అప్పటికే గుండె దడ రావటం, అప్పుడప్పుడు కళ్ళు తిరగటం, కొన్నిసార్లు పడిపోయినట్లు అవటం, ఈ విధమైన సిమ్టమ్స్ వస్తున్నాయి. అంటే గుండెకి సంబంధించిన వేరియస్ కణజాలాలని ఆల్రెడీ ఈ కణితి అనేది చేయడం జరుగుతూ ఉండింది. ఆయన అన్నాడు, ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు రోగి ఒకటే అన్నాడు, నా పక్కన ఇలాగే ఇట్లా కూర్చొని బాగా డిప్రెస్డ్గా ఉన్నాడు. సార్, నేను హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు, ఆపరేషన్ చేయకపోయినా చచ్చిపోతావు అని చెప్తున్నారు, మరి నేనేం చేయాలి అంటే అప్పుడు ఆయనకి నేను ఇదే చెప్పాను, ఓకే నీకున్న ప్రాబ్లం రేర్ ప్రాబ్లమే, నీకున్న ప్రాబ్లం కామన్ ప్రాబ్లం కాదు, కానీ మనం దీన్ని సక్సెస్ఫుల్ గా చేయగలమన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇది ఏ కణితి అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, దాని ద్వారా దీనికి ఏ అప్రోచ్ తీసుకోవాలనేది మనకి ఒక అభిప్రాయం వచ్చింది, ఏ కాంప్లికేషన్స్ రావచ్చు అనేది మనం ఒకటి ఐడెంటిఫై చేయగలిగాము. దాని ద్వారా దీన్ని సక్సెస్ఫుల్ గా సేఫ్ గా నిన్ను బయటపడేయగలిగిన ధైర్యం మాకుంది, నువ్వు భయపడద్దు అని చెప్పి నేను వెంగళరెడ్డి గారితో మాట్లాడాను. మేమిద్దరం కలిసి మొత్తం పరిశోధన చేయడం జరిగింది. అసలు ఈ ట్యూమర్ ఏ రకంగా ఉంటుంది, దీనికి ఏం చేయాల్సి వస్తుంది, టెక్నికల్ గా ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, ఏ విధంగా దీన్ని మనం ఈయన్ని బయటపడేయగలమని. అంటే నార్మల్ గా మేము పేషెంట్ తో మాట్లాడటం ఒక 5-10 నిమిషాలు ఉంటుంది, కానీ వెంగళరెడ్డి గారు నేను ఈ వ్యాధి గురించి ఒక 3 వారాలు పరిశోధన చేసిన తర్వాత ఒక విధంగా ముందే చూస్తున్నాం.